జనం నవ్వుకున్నారు. ఓ పక్క దగ్గుతున్నాడు, ఓ పక్క తుమ్ముతున్నాడు. ఇన్ని రోజులు రాలేదు కదా ఓకే. బయటికి. ఇన్ని రోజులు ప్యాలెస్ దాటి బయటికి రాలేదు కదా. ఫస్ట్ టైం మిర్చి ఘాటు తగిలినట్టుంది. దగ్గుతా ఉన్నాడు. సో ఆయన ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. మొన్నటి మీటింగ్ బూమరాంగ్ అయింది కాబట్టి ఈ ప్రెస్ మీట్ లోనైనా దాన్ని కవర్ చేయాలనే ఒక ఉద్దేశం. ఇంకోటి మీరు ఇంకోటి గమనించవచ్చు. ప్రభుత్వం కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్లను నియమించింది యూనివర్సిటీలకి. ఆ తర్వాత నిన్న అంతర్జాతీయ టెంపుల్ సదస్సు ఒకటి తిరుపతిలో జరిగింది. ఈ విషయాలు కూడా ఏవి బయటికి రాకుండా మనం కూడా డైవర్ట్ అయ్యాం. రాజు గారు, గత ప్రభుత్వంలో ఎలా ఈ ఎంతమంది రెడ్లు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు అనేది డిబేట్ పెడితే చాలా అర్థవంతంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా మనల్ని కూడా డైవర్ట్ చేసేసి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాని మీద ఈ రోజు మనతో డిబేట్ పెట్టించాడు. చూడండి ఎంత తెలివో. ఇట్లాంటి తెలివి పాలనలో 2019 నుండి 2024లో ఎలగబెట్టినట్టయితే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చుండేది. ఇందాక ప్రతిపక్ష హోదా గురించి సురేష్ గారు చెప్తా ఉన్నారు. మేము 18 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. నేను కన్నెర్ర చేస్తే ఇంకొక 5గురు పోయారంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని. అప్పుడు గుర్తు రాలేదా? ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి అని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదా? ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నామని చెప్పి సురేష్ గారు అన్నారు. ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? ప్రతిపక్ష నేతగా చేయాలి అని అంటే అసెంబ్లీలో 18 సీట్లు ఉండాలి, 10% పైన సీట్లు ఉండాలి. ఫస్ట్ థింగ్ అవి లేవు. అవి లేనప్పుడు కనీసం మీరు పులివెందుల శాసనసభ్యుడిగానో లేదంటే గెలిచినటువంటి మిగిలిన 10 మంది వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుండి వచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తోనో అసెంబ్లీకి వచ్చేసి అసెంబ్లీ మీద గౌరవంతో మీకు ఎమ్మెల్యేగా టైం ఇస్తారు కాబట్టి మీరు అక్కడ మాట్లాడి ఆ సమస్యలను లేవనెత్తి ఆ తర్వాత మీరు ప్రజాక్షేత్రంలో పోరాడతానంటే జనం నమ్ముతారు. కానీ మాకు ప్రతిపక్ష హోదానే ఇస్తానే వస్తామనేది మనం 9 నెలలుగా చెప్పుకుంటానే ఉన్నాం. రాజు గారు, ఇదంతా కూడా నిన్న వచ్చారు, బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు. సో భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. సో భద్రత కలెక్టర్ గారు చెప్పారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మీరు రావద్దు అని చెప్పారు. మరి కలెక్టర్ గారు అనుకుంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఎన్నికల ప్రవర్తన నియమావళి మీద గౌరవం ఉంటది, ఇతను ఖచ్చితంగా రాడులే, ఎన్నికల ప్రవర్తన నియమావళి మీద గౌరవం ఉంచి ఇతను వాయిదా వేసుకుంటాడు. ఎట్లాగైతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఏదో మేము పోరాడతాం వాయిదా వేసుకున్నారో అలాగే ఇది కూడా వాయిదా వేసుకుంటారు అని చెప్పేసి కలెక్టర్ గారు అనుకుంటారు, ఎస్పీ గారు అనుకుంటారు. వాళ్ళ పోలీసుల ఫోర్సులు ఈ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేసుంటారు ఏటో. ఈయన మరి సడన్ గా గంట ముందే వచ్చేసాడంట. ఈయనకు ఆ వ్యవస్థ మీద నమ్మకం లేదు కదా, వ్యవస్థను గౌరవించదు కదా ఇతను. అంతకుముందు అదే రోజు ముందు రోజు పోలీసులు పట్టుతానన్నాడు. ఎవడు సాహసం చేస్తాడండి ఈ దగ్గరికి వెళ్ళటానికి? మరి అది మీరే చేస్తుంటే అదే వాళ్ళ గవర్నమెంట్ లో ఉండి మీరు గాయం చేస్తుంటే మీ పరిస్థితి ఏంటండి ఈ రోజు? మీ సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని కేసులు నమోదై ఉండేవి? అదే అధికారంలో ఉండి ఇదే పని చంద్రబాబు నాయుడు గారిని రాళ్లదాడి చేసి చేయించారు. ఎన్ని కేసులు నమోదై ఉండేవి కరెక్ట్ గానే. ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసు, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో ఒక కేసు నమోదైంది. ఈ కేసు కూడా రాద్ధాంతం చేస్తారు. కూటమి ప్రభుత్వం జగనన్న రోడ్ల మీదకి వస్తా ఉంటే కక్ష కట్టింది అనే రాద్ధాంతం కూడా చేస్తారు. ఇలా ఆ దరిద్రాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మేము ప్రజలు మాకు ఇంకా ఆయన అంటున్నారు సురేష్ గారు సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళామంటా ఉన్నారు. నిన్న మీరు చూసుకుంటా ఉంటే పీక్ టైంలో, వర్కింగ్ డే పీక్ టైంలో చిలకలూరుపేట నుండి అటు బైపాస్ నుండి కనెక్ట్ అయ్యేటటువంటి అనేక గ్రామాల నుండి ప్రజలు గుంటూరులోకి రావాలంటే ఉపయోగించుకునేటటువంటి రోడ్ లో ఇష్టానుసారం పార్కింగ్ చేసేసి వందల బండ్లు రోడ్ల మీద పెట్టేసి ఒకే ఒకడు ఉంటాడండి, ఒక స్కార్పియో ఒకటే ఉండేది. అట్లాంటి ఒక 100 బండ్లు లీజుకి తెచ్చుకుని రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ కి అభ్యంతరం క్రియేట్ చేసి అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు చేసి వందల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి మేము ప్రజలకి సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళామంటే ఇది ఎలా సాధ్యం అండి, ఎలా పాసిబుల్? ఇది తిట్టుకుంటా ఉన్నారు ఈ రోజు ప్రజలు. ఏంటి మాకు ఈ బాధ, ఇంట్లో కూర్చోబెట్టాం కదా, ఇంట్లో కూర్చోకుండా ఏంటి మాకు ఈ బాధ, మళ్ళీ వచ్చాడు రోడ్ల మీద అని చెప్పేసి తిట్టుకుంటా ఉన్నారు ఈ రోజు. మరి సురేష్ గారేమో మేము సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళాం, విద్యుత్ పోర్ చేసాము, జగన్ గారికి మీరు ఏంటి భద్రత కల్పిస్తున్నారా లేదా? గవర్నర్ కలవబోతున్నారు, మరి చూసుకోండి, మరి భద్రత కల్పిస్తారా లేదా?
భద్రతా ఆయన విషయంలో మాజీ ముఖ్యమంత్రి, మరి జగన్మోహన్ రెడ్డి భద్రత గారు భయపడాల్సిన పనే లేదు. ఇది ఆయన ప్రభుత్వం కాదు. ఆ, మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేయడానికి ఆయన ప్రభుత్వం కాదు. మాజీ ముఖ్యమంత్రిని ఎస్కాట్ లేకుండా పంపించడానికి ఇది ఆయన ప్రభుత్వం కాదు. ఆయనకు ఉన్నటువంటి భద్రతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా భద్రత కల్పిస్తుంది. నిన్న పోలీసులు ఉన్నారు, అది చూసి కూడా పోలీసులు లేరు అని చెప్పేసి నానా రాద్ధాంతం చేస్తే ఇతను చెప్పేటటువంటి అబద్ధాలన్నీ నమ్మే స్థితిలో మనం ఎవరు లేరు. ఆయన మీడియా మీద దాడి చేశారంట, నేను ఏదో వార్త విన్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే మరి ఏదైతే ఈ పోలీసులు కవర్ చేసే మీడియా మీద దాడి చేశారేమో, ఆయన లేరని అంటున్నారు, మేము ఉన్నారని అంటున్నాం. అవి కనిపించేటటువంటి మీడియాల మీద దాడులు చేస్తా పోతే మేము స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష హోదా కోసం ఆయన జీవితాంతం పోరాడుతూనే ఉండాలని చెప్పేసి ప్రైమ్ లైన్ వేదికగా మరి సురేష్ గారికి, వైసీపీ కార్యకర్తలకి ఒకవేళ ఎప్పుడైనా కానీ డిబేట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే వంశీకృష్ణ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సో ఓవరాల్గా చూసాం, ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు మాట్లాడింది విన్నారు, మరి ఏంటి మీ రియాక్షన్ ఏంటి?